మార్కును సెలెక్ట్ చేసుకున్న దేవుడు మార్కు చేత ఎలాగైనా ఒక పుస్తకమే వ్రాయించాలనుకున్నాడు. వ్రాయించి పెట్టాడు. ఆ పుస్తకమే మార్కు సువార్త. మార్కు సువార్త ఎవరు రాశారనుకుంటున్నారు? ఈ మార్కు గారే రాశాడు. ఏ వ్యక్తిని బట్టి తీవ్రమైన వివాదం జరిగిందో ఆ మార్కు గారి చేతనే దేవుడు ఏం చేశాడు? మార్కు సువార్తను రాయించుకున్నాడు. అంటే అంత గొప్పగా ఎదిగాడైనా, అంత గొప్పగా ఎదిగిపోయాడు, అంత గొప్ప స్థాయికి చేరాడు. అంత గొప్ప వ్యక్తిగత జీవితంలో ఆయన భక్తి బాగుంది, దేవునికి లోబడ్డాడు, సేవకుడికి లోబడ్డాడు, సేవకుడికి పరిచర్యలో సహకారాన్ని అందించాడు, వెన్నంటి ఉన్నాడు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా భక్తి జీవితం. ఎంత గొప్ప క్యారెక్టర్ ఉంది ఫ్యామిలీ అంతా కూడా, మీరు ఆలోచించండి. ఇలాంటి భక్తి జీవితాన్ని మనము కూడా కొనసాగించాలి. మన ఫ్యామిలీ కూడా భక్తి కలిగిందిగా ఉండాలి. మనము భక్తి కలిగిన వారముగా ఉండాలి. మనము సేవకుడికి లోబడాలి, మనము సంఘానికి లోబడాలి, మనము దేవునికి లోబడాలి, దేవుని యందు భయభక్తులు నిలపాలి. పరిచర్యలో మనము కూడా ఎప్పుడు సహకారాన్ని అందిస్తూనే ఉండాలి. ఇది మార్కు నుండి మనం నేర్చుకోవలసిన విషయం.